అలాంటప్పుడు ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కాకుండా ఇంకా 5 సినిమాలు ఉన్నాయండి. రేపు 5వ తారీఖు కమల్ హాసన్ సినిమా ఉన్నాయి. అదే విధంగా ఏషియన్ వాళ్ళది కుబేరా ఉంది. ఇప్పుడు దిల్ రాజు 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు, కమల్ హాసన్ సినిమా, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చింది ఆయన చెప్తా. అది ఎందుకంటే ఈ దుర్గేష్ ఒక నిమిషం, దుర్గేష్ అన్న మాట వల్ల అనవసరంగా దుర్గేష్ ఎవరో ఆ నలుగురు వెనకాల కుట్ర చేస్తున్నారు ఆయన మఠంతో ఆ నలుగురు అనవసరంగా ఆయన విషయం ఆ నలుగురు చెప్పేసి ఉంటే పోయేది. ఆయన మినిస్టర్ బాధ్యతగా ఆ మాట అనే బదులు ఒక ఓతపదంగా ఆ నలుగురు ఎవరో చెప్పేసి ఉంటే ఈ నలుగురు వల్ల ఈ సమస్య చెప్పుంటే పోయేది. ఆయన అంటతో ఆ నలుగురు ఆ సినిమాను ఆపటానికి అనేటప్పటికి ఫ్యాన్స్ ఎత్తుకున్నారు. అది ఆయన ఫ్యాన్స్ ఎత్తుకోలేదు, పవన్ కళ్యాణ్ ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. ఫ్యాన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అన్అఫీషియల్ గా కూడా మా దగ్గర లబ్ధి పొందిన నిర్మాత మొన్నటి వరకు మన టికెట్ రేటు పెంచుకున్న నిర్మాత ఏరు దాటాక తెప్పతగలేసాడని కూడా వాళ్ళు ఇచ్చారు. అదే అంటే ఇది ఎప్పుడంటే ఆ మాట అన్నాక ఫ్యాన్స్ ఇమ్మీడియట్ రెచ్చిపోగానే దానికి ఇమ్మీడియట్ గా ఆవేశపడి లెటర్ ఇచ్చేసారు. ఆ లెటర్ లో ఆయన అన్నయ్య అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ ఎవరు ఇవ్వాలి, ఎవరెవరికి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్, మీరు ప్రజలకు ఇవ్వాలి, మీరు ప్రొడ్యూసర్ కలవాలంటే మీరే తప్పు మాట్లాడారు. ఇప్పుడు ఆ నలుగురులో అల్లు అరవింద్